హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం విద్యా దృక్పథాలకు సంబంధించి పర్యావరణ విద్య గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. పర్యావరణకు సంబంధించిన భావనలను మానవాళికి తెలియజెప్పేదే పర్యావరణ విద్య. విద్యలో బాల్యం నుంచే పరిసరాల విజ్ఞానంకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. పర్యావరణం గురించి తెలుసుకోవడం, అభ్యాసం చేయడం, లోతుగా అధ్యయనం చేయడం, పరిసరాల సంరక్షణ అనే బాధ్యత పాఠశాలకు, ముఖ్యంగా ఉపాధ్యాయులకు అవసరం. గాంధీజీ గారి వృత్తి ప్రాతిపదిక విద్యలు, స్వాతంత్రానంతరం ఏర్పాటు చేసిన వివిధ విద్యా కమిటీలు, సెకండరీ విద్యా కమిషన్ అధ్యక్షులు అయిన మొదలియార్ మొదలగువారు సామాజిక శాస్త్రాల సంక్షిప్త రూపాలైన సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రంలోని అంశాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు నేర్పే బాధ్యతను తెలియజెప్పారు. కొఠారి కమిటీ సామాజిక ఉపయోగకర వస్తు ఉత్పత్తి ద్వారా చదువుతూ సంపాదించటం అనే భావనతో చేతి వృత్తులు, చిత్రలేఖనం మొదలైన వాటిని విద్యార్థులకు నేర్పాలి అన్నారు. వీటి ద్వారా కుటీర పరిశ్రమల అభివృద్ధి, పారిశ్రామిక కాలుష్యాలు, వ్యర్థాలు తగ్గుతాయని తెలిపినారు. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ భౌగోళిక అంశాలను ప్రాథమిక స్థాయిలో సామర్థ్యాధార బోధనకు గాను, సాంఘిక అంశాలను పరిసరాల విజ్ఞానం 1 పేరుతో, విజ్ఞాన శాస్త్ర అంశాలను పరిసరాల విజ్ఞానం 2 పేరుతో సమ్మిళితం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం సూచనల ప్రకారం పాఠశాలల్లో నేర్పుతున్నారు. ఆర్హెచ్ దావే గారి అధ్యక్షతన ఏర్పాటైన ఎన్పిఈ 1986 పర్యావరణం పట్ల విద్యార్థుల్లో అవగాహన, వారిలోని సామర్థ్యాలను బయటకి తీయడానికి 11 అంశాలతో కూడిన సామర్థ్యాల అభివృద్ధికి రూపకల్పన చేశారు. వాటి ద్వారా దాదాపు 175 రకాల అభ్యసన అనుభవాలను బాలబాలికల్లో పెంపొందించడానికి కనీస అభ్యసన స్థాయిలు రూపొందించారు. రాను రాను వాటి ప్రాధాన్యత పెరిగి గరిష్ట అభ్యసన స్థాయిలుగా విద్యార్థుల్లో అభ్యసన స్థాయిలు పెంచి పోటీతత్వం, సమాంతర స్థాయి విద్యను బోధిస్తున్నారు. పర్యావరణ విద్య లక్ష్యాలు మొట్టమొదటిసారిగా 1975లో బెల్గ్రేడ్లో పర్యావరణ విద్య గురించి కార్యగోష్ఠి జరిగింది. అందులోని కొన్ని ముఖ్యమైన అంశాలు: పర్యావరణ విద్య పాఠ్య ప్రణాళిక అభ్యాసం ద్వారా బాలబాలికలు, ఉపాధ్యాయుల్లో క్రమశిక్షణాయుత విధానాన్ని పెంపొందించటం. పర్యావరణ ఆవశ్యకత గురించి కుటుంబం నుంచి ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు భౌగోళిక అంశాలను పూర్తి స్థాయిలో విద్యార్థులకు తెలియచేయటం. వర్తమాన దేశాల్లో ఎదురవుతున్న పర్యావరణ సమస్యలు, కారణాలు, నివారణ చర్యలు చేపట్టడానికి కావలసిన ప్రణాళికలు ఏర్పాటు. పర్యావరణ పరిరక్షణ కోసం పర్యావరణంలో భాగస్వాములైన ప్రజల చేత ప్రతిజ్ఞాపూర్వక పరిరక్షణ కార్యక్రమాలు ఏర్పాటు. ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పర్యావరణ పరిరక్షణ తోడ్పాటు అందించాలి. వ్యవసాయం కోసం అడవుల నరికివేతను అరికట్టడం.
భూసారం కొట్టుకొని పోకుండా సామాజిక అడవులను పెంచటం, కలపను గృహ వనరులకు, సామాగ్రి తయారుకు వాడటంలో విచక్షణం కలిగించటం, పారిశ్రామికీకరణ, నగరీకరణలో అవసరమైన నియంత్రణ, పొగాకు ఉత్పత్తులను వాణిజ్య పంటలుగా ప్రకటించినప్పటికీ సమన్వయంతో కొనసాగించటం, పర్యావరణ అంశాలను పాఠ్యాంశాల ద్వారా బోధించడానికి ప్రణాళికలు రూపొందించాలి. అడవుల నరికివేతను అరికట్టడం, శబ్ద, వాయు, నీటి కాలుష్యం మొదలైన వాటి పట్ల అప్రమత్తం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, పర్యావరణ విద్య ఆవశ్యకత, ప్రత్యేక చర్యలు. పర్యావరణ అభివృద్ధి అనే భావన ప్రథమంగా అవర్ కామన్ ఫ్యూచర్ ఇన్ 1987 అనే నివేదిక ఆధారంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీని రూపకల్పన బ్రంట్లాండ్. క్రీస్తు శకం 1972 అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ పర్యావరణ ఆవశ్యకతను గమనించి ప్రత్యేకంగా జాతీయ పర్యావరణ పరిరక్షణ మండలిని ఏర్పాటు చేసింది. ఈ మండలి ద్వారా అనేక రకాల పర్యావరణ సమస్యలను గమనించి తగు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఇవ్వబడింది. వరల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ అనేది స్వచ్ఛంద సంస్థల నేతృత్వంలో 1980లో ఏర్పడింది. ఇది సుమారు 850 కేంద్రాలను ఏర్పాటు చేసింది. యునెస్కో, ఐఈపీ ద్వారా జాతీయ స్థాయిలో పర్యావరణంకు సంబంధించి అనేక ప్రాజెక్టులు ఏర్పడి బాలబాలికల్లో క్రియాశీల, సృజనాత్మకతతో కూడిన పర్యావరణ విద్యా కార్యక్రమాలు రూపొందించారు. మన రాష్ట్రంలో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంస్థల ద్వారా అనేక పర్యావరణ విద్యకు సంబంధించిన కార్యక్రమాలను చేస్తున్నారు. మన రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో పర్యావరణంకు సంబంధించి అనేక సాంస్కృతిక పోటీ కార్యక్రమాలు, కార్యశాలలు, డిబేట్ పోటీలు, వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహిస్తున్నారు. పర్యావరణ విద్య యొక్క ఉపయోగంను ఒక తరం నుండి మరొక తరానికి అందిస్తే తద్వారా సమాజంలోని అన్ని వర్గాలకు ఉపకరించే విధానాన్నే పరిపోషిత వికాసం అని చెప్పవచ్చు. సమాజంలో వన మహోత్సవాలు జరుపుకోవడం, ఈచ్ వన్ టీచ్ 10 అనే స్ఫూర్తితో కనీసం ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటే కార్యక్రమాల ద్వారా పర్యావరణంను కాపాడవచ్చు. పర్యావరణ విద్య ద్వారా విద్యార్థులలో పెంపొందే విలువలు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవంను పాఠశాలలో జరుపుకోవడం. ప్రతి నెలలోని 3వ శనివారం పరిశుభ్రతకు, మొక్కల సంరక్షణకు కేటాయించటం. గ్రీన్ బెల్ట్ వన మహోత్సవం జరుపుకోవడం. పర్యావరణంకు సంబంధించిన ప్రాజెక్ట్ పనులలో చురుకుగా పాల్గొనడం. వ్యర్థ పదార్థాల నుండి ఉపయుక్తమగు ఉత్పత్తులను తయారు చేయడం. నీటి పొదుపును పాటించడం. సహజ వనరులను సక్రమ రీతిలో వినియోగించటం. ప్లాస్టిక్ వస్తువుల వాడకంను తగ్గించటం. అధిక జనాభా వల్ల కలుగు నష్టాలను తెలుసుకోవడం, దానివల్ల సంభవించే పరిస్థితులను విశ్లేషించడం.
ఆరోగ్యానికి జనాభాకు గల సంబంధాలను తెలుసుకోవడం. అడవులు, వన్యప్రాణులు సంరక్షణ పట్ల అవగాహనను తెలుసుకోవడం. కాలుష్య నియంత్రణ బోర్డుల విధుల గురించి తెలుసుకోవడం. ఎకో క్లబ్స్లను నిర్వహించడం. కల్తీని నిరోధించే మార్గాలు తెలుసుకోవడం. శబ్ద ప్రమాణాలను పాటించటం. భూసారాన్ని పెంచే కంపోస్ట్ ఎరువులు, పేడ మొదలగు సంప్రదాయ ఎరువుల విలువలను తెలుసుకోవడం. పర్యావరణ చట్టాల పట్ల అవగాహనకు రావడం. అందుబాటులో ఉన్న వనరులతో పర్యావరణ మ్యూజియంను ఏర్పాటు చేయడం. పర్యావరణ ఉపాధ్యాయుడు నిర్వహించవలసిన బాధ్యతలు. విద్యార్థులకు పర్యావరణం పట్ల నిజమైన అభిరుచి కలిగించే విధంగా చేయాలి. కాలుష్యం మనుషులకు, చెట్లకు, జంతువులకు మధ్య గల సంబంధాన్ని తెలియజేయాలి. పర్యావరణ వైఖరులు అభివృద్ధి చెందేటట్లు తగిన చర్యలను తీసుకోవాలి. పర్యావరణం గురించి తెలిపే వివిధ పుస్తకాలను చదివింపచేయటం. పర్యావరణంకు సంబంధించిన మౌలిక జ్ఞానాన్ని విద్యార్థులకు అందజేయాలి. జనాభా పెరుగుదల, పట్టణీకరణం, పారిశ్రామికీకరణాల వంటి ఎన్నో సమస్యలు, వాటి ప్రభావం గురించి తెలియజేయాలి. జనాభా సమస్యలను అధిగమించడానికి చిన్న కుటుంబ భావన, మనమిద్దరం మనకి మాత్రం ఒక్కరు అనే భావనను కలుగజేసి చిన్న కుటుంబం వల్ల కలిగే ప్రయోజనాలను తెలపాలి. పల్లెల ప్రాముఖ్యతను, వ్యవసాయ ప్రాముఖ్యతను తెలియజేయాలి. పర్యావరణ విద్య పాఠశాల పాత్ర. జాతీయ విద్యా విధానం 1986 పరిసరాల సంరక్షణ ఇతర మౌలిక విలువలతో చేర్చి తదనుగుణంగా అన్ని విద్యా దశలలోని పాఠ్య ప్రణాళికను సంరక్షించాలని సూచించింది. అప్పటి నుండి పాఠశాల పాఠ్య ప్రణాళికలో పర్యావరణ విషయాలకు ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. స్థానిక పరిసరాలను, సమస్యలను, జంతువులు, మొక్కలు వంటి జీవ అంశాలలోనూ వచ్చే మార్పులు పరిశీలించడానికి పిల్లలకు తగు అవకాశాలు కల్పించడం. జీవ, నిర్జీవ వస్తువులను పిల్లల చేత వర్గీకరింపచేయటం. పర్యావరణ విద్య విజయవంతమయ్యే విధంగా తగిన పద్ధతులను సూచిస్తూ పాఠ్యపుస్తకాలు, కరదీపికలు, మార్గదర్శకాలు తయారు చేయాలి. పర్యావరణ విషయాలకు సంబంధించిన సెమినార్లు, వర్క్షాప్లను పాఠశాలలో నిర్వహించాలి. పర్యావరణ విద్యకు అనుకూలంగా టైం టేబుల్ను సవరించాలి. పాఠ్య ప్రణాళికలో పర్యావరణానికి సంబంధించిన అంశాలను చేర్చాలి. పర్యావరణ విద్య స్వచ్ఛంద సంస్థల పాత్ర. 1989లో వరల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ విడుదల చేసిన ప్రభుత్వేతర సంస్థల డైరెక్టరీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్లో భారతదేశంలో దగ్గర 850 ప్రభుత్వేతర సంస్థలు పర్యావరణ దిశగా చాలా చురుకుగా పనిచేస్తున్నాయని వెల్లడైంది. మొత్తం 3000 NGO సంస్థలలో 850 పర్యావరణ సంబంధిత ప్రభుత్వేతర సంస్థలే.
మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ప్రోత్సహించిన దేశ పర్యావరణ జాగృతి ప్రచారాలను అనేక ప్రభుత్వేతర సంస్థలు చేపట్టాయి. పర్యావరణంకు సంబంధించిన అనేక కార్యక్రమాలను చేపట్టడానికి ఆర్థిక సహాయం కూడా ఈ మంత్రిమండలి అందజేసింది. జాతీయ స్వచ్ఛంద సంస్థల జాబితా. పీపుల్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ సొసైటీ విశాఖపట్నం, సొసైటీ ఫర్ క్లీన్ ఎన్విరాన్మెంట్ ముంబై, సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఇన్ కేరళ, సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ న్యూఢిల్లీ, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఇండియా అహ్మదాబాద్, న్యూఢిల్లీ, ముంబై, వడోదర, బెంగళూరు, సొసైటీ ఫర్ రూరల్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అనంతనాగ్, యాక్షన్ ఫర్ వాటర్ డెవలప్మెంట్ బెంగళూరు, ఆల్ ఇండియా ఎన్విరాన్మెంటల్ సొసైటీ డెహ్రాడూన్, అలహాబాద్ యూత్ ఫోరం ఫర్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్ కన్జర్వేషన్ అలహాబాద్, అసోసియేషన్ ఆఫ్ కన్స్యూమర్స్ యాక్షన్ ఆన్ సేఫ్టీ అండ్ హెల్త్ ముంబై, బీహార్ ఎన్విరాన్మెంటల్ అసోసియేషన్ ఎకాలజీ రీసెర్చ్ ల్యాబొరేటరీ రాంచీ, సెంట్రల్ హిమాలయ ఎన్విరాన్మెంట్ అసోసియేషన్ న్యూఢిల్లీ, సెంట్రల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అహ్మదాబాద్, సెంటర్ ఫర్ పొల్యూషన్ అండ్ రేడియేషన్ స్టడీస్ దామ్డిలి, చిప్కో ఇన్ఫర్మేషన్ సెంటర్ తెహ్రీ గార్వల్, డేటా సెంటర్ ఫర్ నేషనల్ రిసోర్సెస్ బెంగళూరు, ఎకో సొసైటీ ఇండోర్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మూమెంట్ మదురై, ఎన్విరాన్మెంట్ స్టడీ గ్రూప్ వారణాసి, ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్రీ గ్రూప్ త్రివేంద్రం, ఫ్లోరా ఫనా ఇండియా కల్కట్టా, నేషనల్ సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ ట్రీస్ ముంబై, బైరాంపూర్ ఎన్విరాన్మెంటల్ యాక్షన్ గ్రూప్ బైరాంపూర్, గోరఖ్పూర్ ఎన్విరాన్మెంటల్ యాక్షన్ గ్రూప్ గోరఖ్పూర్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లిమ్నాలజీ అండ్ ఓషియనోగ్రఫీ ఆఫ్ నేచర్ అండ్ ఎన్విరాన్మెంట్ న్యూఢిల్లీ, ఇండియన్ సొసైటీ ఆఫ్ నేచర్ అండ్ ఎన్విరాన్మెంట్ లుధియానా, మౌంటైన్ ఎకో కన్జర్వేషన్ జమ్మూ, నేషనల్ ఎన్విరాన్మెంటల్ అసోసియేషన్ బరోడా, నేషనల్ సొసైటీ ఫర్ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ రాంపూర్, అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థలు ఎర్త్ స్కాన్, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ, హ్యూమన్ ఎక్స్పోజర్ అసెస్మెంట్ యాక్షన్, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ యూనియన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేషనల్ రెజ్యూమ్స్
ఇంటర్నేషనల్ మెరైన్ కన్సల్టేటివ్ ఆర్గనైజేషన్, సౌత్ ఏషియా కోఆపరేటివ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్, ఎర్త్ వాచ్ ప్రోగ్రామ్, ప్రాజెక్ట్ ఎర్త్, మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.